नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈనాటి జపటాకు క్లాసుకు వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జపతక స్వామి గురు మహారాజ్ గారికి, వారి గురుదేవులైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి గారికి, తర్వాత మన దీక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ ప్రభు, పూజ్యశ్రీ విపిన విహారీ రామచంద్ర ప్రభు, పూజ్యశ్రీ జయ గోవింద ప్రభు, అందరికీ ధన్యవాద ప్రణామాలు. మీకు కూడా అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము, శ్లోకం సంఖ్య 11. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తంతే మనుష్యాః పార్థ మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ప్రతిపదార్థము: ఏ ఎవరు, యథా ఏ విధముగా, మాం నన్ను, ప్రపద్యంతే శరణుజొచ్చుతారో, తాం వారికి, తథా ఆ విధముగా, ఏవా నిశ్చయముగా, భజామి అనుగ్రహిస్తాను, అహం నేను, మమ నా యొక్క, వర్త్మ మార్గాన్ని, అనువర్తంతే అనుసరిస్తారు, మనుష్యాః అందరూ, పార్థ ఓ పృథా కుమార, సర్వశః అన్ని విధాలుగా. భావము: శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవ్వరు ఏ విధముగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధముగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల ప్రభుపాద్ కి జై. భావము: ప్రతి ఒక్కడు విభిన్న రూపాలలో
శ్రీకృష్ణునే అన్వేషిస్తున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజములోను అణువులతో అణువులతో పాటు ప్రతి దానిలోనూ వసించే సర్వవ్యాపక పరమాత్మునిగాను పాక్షికముగా అనుభూతమవుతాడు. కానీ కేవలం విశుద్ధ భక్తుల చేతనే అతడు పూర్తిగా అనుభూతమవుతాడు. ఈ రకంగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అందరూ అతనిని పొందగోరే తమ కోరికను బట్టి సంతృప్తి చెందుతున్నారు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తులతో వారు కోరే విధముగా దివ్య భావనలో అనన్యంగా వర్తిస్తాడు. ఒక భక్తుడు శ్రీకృష్ణుని పరమప్రభువుగా, ఇంకొకడు తన సొంత మిత్రునిగా, మరొకడు తన పుత్రునిగా, మరి ఇంకొకడు తన ప్రియునిగా కోరుతుండవచ్చును. తన పట్ల గల విభిన్న ప్రేమ తీవ్రతను బట్టి శ్రీకృష్ణుడు ఆ భక్తులందరికీ సమానంగా వరదానము చేస్తాడు. ఈ భౌతిక జగత్తులో అవే అనోన్య భావాలు ఉన్నాయి. అవన్నీ భగవంతుని ద్వారా వివిధ రకాల ఆరాధకులతో సమానముగా పంచుకోబడతాయి. విశుద్ధ భక్తులు ఇక్కడ దివ్యధామము రెండు చోట్ల కూడా భగవంతునితో సాంగత్యాన్ని పొంది స్వయముగా సేవ చేయగలిగి ఆ ప్రేమయుత సేవలో దివ్యానందాన్ని పొందుతారు. జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింపచేయడం ద్వారా ఆత్మహత్య చేసుకోగోరే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు వారికి తన జ్యోతిలో కలుపుకొని సహాయం చేస్తాడు. అటువంటి నిరాకారవాదులు నిత్యానందమయమైన భగవంతుని అంగీకరించరు. అందుకే వారు తమ వ్యక్తిత్వాన్ని నశింపజేసుకున్న వారై ఆ దేవదేవుని దివ్య సేవానందాన్ని అనుభవించలేరు. నిరాకార స్థితిలోనూ స్థిరముగా ఉండలేనట్టి వారిలో కొందరు ఈ భౌతిక కార్యరంగానికి తిరిగి వచ్చి నిద్రాణంగా ఉన్న తమ కార్యవాంఛలను ప్రదర్శిస్తారు. వారికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశం ఉండదు, కానీ భౌతిక లోకాలలో పనిచేయడానికి తిరిగి అవకాశం ఇవ్వబడుతుంది. కామ్యకర్మరతులైన వారికి భగవానుడు యజ్ఞేశ్వరునిగా వారి కర్మలకు వాంఛిత ఫలాలను ఇస్తాడు. యోగ సిద్ధులను కోరే యోగులకు ఆ శక్తులు ఇవ్వబడతాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే విజయప్రాప్తికి ప్రతి ఒక్కడు కేవలము ఆ దేవదేవుని కరుణపైననే ఆధారపడి ఉన్నాడు. అన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకే మార్గము పైన ఉన్నట్టి వివిధ స్థాయిల విజయాలు మాత్రమే. అందుకే శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయము 10వ శ్లోకమునందు చెప్పబడినట్లు మనిషి కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వ స్థితికి రానిదే అన్ని ప్రయత్నాలు అసంపూర్ణముగానే మిగిలిపోతాయి. అకామః సర్వకామో వా మోక్షగామ ఉదారదీః తీవ్రేణ భక్తి యోగేన యజ్జేత పురుషం పరం. కోరికలు లేకపోయినా భక్తుల స్థితి కోరికలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఏ కోరిక కోరరు. కోరికలు లేకపోయినా కామ్యకర్మ ఫలాలు కోరినా లేదా మోక్షమును కోరినా మనిషి కృష్ణ భక్తి భావనలో పరిసమాప్తమయ్యే సకల పూర్ణోత్తము కొరకు ఛాయాశక్తుల భగవంతుడిని అర్థించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు భగవానుణ్ణి పొందే విధములు 3 విధములుగా భగవానుని పొందవచ్చును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవానుని ఆరాధించే వాళ్ళు 3
విధములుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు ఏ విధముగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధముగా వారిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అర్జునుడితో అంటాడు, ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తున్నారు. నిరాకారవాదులు కావచ్చు, సాకారవాదులు కావచ్చు, మరి మాయావాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎటు తిరిగినా భూమి గుండ్రంగా ఉంది అన్న విధముగా ఎవరి దగ్గరికి వెళ్తారంటే కృష్ణుడి దగ్గరికే వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ. కాబట్టి అన్ని విధాలుగా నా మార్గమని అనుసరిస్తారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అనే 2 మార్గాలు ఇక్కడ ప్రభుపాద చెప్తున్నాడు చూడండి. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. భావం చెప్తున్నాడు, భాష్యం చెప్తున్నాడు ప్రభుపాదుల వారు. ప్రతి ఒక్కడు విభిన్న రూపాలలో శ్రీకృష్ణుని అన్వేషిస్తున్నారు. కాబట్టి జ్ఞాని, తర్వాత కర్మయోగం ద్వారా కర్మయోగి, తర్వాత జ్ఞానము వలన అన్వేషణ చేసే జ్ఞానయోగము, కరగటి కర్మయోగము, తర్వాత భక్తి యోగము. 3 విధముల యోగములు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కడు విభిన్న రూపాలలో కృష్ణుని విభిన్న రూపాలలోనే అన్వేషిస్తున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజములోను అణువులతో పాటు ప్రతి దానిలోనూ వసించే సర్వవ్యాపక పరమాత్మనిగాను పాక్షికంగా అనుభూతమవుతాడు. ఇక్కడ పాక్షికంగా అనుభూతమయ్యేది ఎవరికంటే గనక నిరాకారవాదులకి. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడికి ఆకారము లేదు అని చెప్పి అని అంటారు. కాబట్టి వాళ్ళను భగవంతుడు అదే విధంగానే అనుగ్రహిస్తాడనమాట. ఏ విధంగా అంటే బ్రహ్మజ్యోతి తేజం అంటే ఏమిటి? ఆ బ్రహ్మజ్యోతి యొక్క తేజము ఎక్కడిది అంటే అది భగవానుడి యొక్క దేహం నుంచి వచ్చే ప్రకాశం. అది కోటాను కోట్ల సూర్యమండలాల యొక్క ప్రకాశం, సూర్యమండలాల యొక్క ప్రకాశం లాగా ఉంటుంది ఆయన భగవంతుడి యొక్క ప్రకాశం. దాన్నే వీళ్ళు ఏం చేస్తారంటే నిరాకారవాదులు బ్రహ్మజ్యోతి ఉపాసన చేస్తారనమాట. కాబట్టి భగవంతుడికి ఆకారం లేదు, ఆయన జ్యోతిర్మయుడు అని చెప్పి అంటారు అనమాట. జ్యోతిస్వరూపుడు అంటారనమాట. కాబట్టి ఆ విధంగా నిరాకారులు మరి అది ఆ జ్యోతి ఎక్కడిది అంటే ఆ బ్రహ్మజ్యోతి ఆ ప్రకాశం ఎవరిదంటే శ్రీకృష్ణుడిదే. కాబట్టి ఆ విధంగా నిరాకారవాదులు ఆరాధిస్తాడు. ఆ తర్వాత భగవంతుడు అన్నిటా ఉన్నాడు, అణువణువునా ఉన్నాడు. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపకుడు. కాబట్టి ఈ ప్రపంచము, ఈ భౌతిక జగత్తులో కూడా ఉన్నాడు ఆయన. ఆ భౌతిక జగత్తులో ఉండే ఏవైతే 14 లోకాలు, ఈ బ్రహ్మాండంలో ఉండే 14 లోకాలు యొక్క స్వరూపం ఏంటంటే ఆయన యొక్క విరాట్ రూపము, విరాట్ పురుషుడుగా మరి ఊర్ధ్వ అధోలోకాలన్నీ వచ్చేసి ఆయన పాదముల నుంచి మరి మస్తకం వరకు మరి భాగవతంలో చెప్పినట్టు విరాట్ స్వరూపాన్ని మరి సుఖదేవ్ గోస్వామి వర్ణించినట్టు ఆ విధంగా అంతటా ఉన్నాడు భగవంతుడు. కాబట్టి అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు, భక్త ప్రహ్లాద్ మహారాజు, ఇందుగలడు అందులేడను సందేహంబు వలదు, ఎందెందు వెతికినా అందెందేగలడు, చక్రి సర్వోపగతుండు దానవాగ్ని వింటే అని చెప్పి తన తండ్రితో చెప్తాడనమాట. హిరణ్యకశ్యపుడితో చెప్తాడు. కాబట్టి ఎక్కడ లేడు చెప్పు, భగవంతుడు అంతటా వ్యాపించినడు, సర్వవ్యాపకుడు. మరి చూసే శక్తి, మరి చూసే కళ్ళు, ఆ దివ్య నేత్రాలు మనకు ఉంటే తప్ప మనము భగవంతుని కాంచలేము. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో కుంతి మహారాణి చెప్తారనమాట, మాయా జవనిక ఛన్నం అజోక్షజం అవ్యయం. అంటే అవ్యయుడు అజోక్షజుడు అయిన శ్రీకృష్ణ భగవానునికి ఈ మాయ అనే తెర మరి చేత కప్పబడి ఉంటాడు. ఆయన అందరికీ వ్యక్తం కాకడ, అక్కడ అందరికీ వ్యక్తం కాడ ఆయన. కాబట్టి ఎవరికి వ్యక్తం అవుతాడంటే అందరికీ అవ్యక్త స్వరూపంలో అవ్యక్తంగా మరి పరోక్షంగా ఉంటాడు. అంతేకాని భక్తులకు మాత్రం వ్యక్తం అవుతాడు. కాబట్టి వ్యక్త స్వరూపాలలో ఉండే ఆ భగవంతుడు ఆయన.
కాబట్టి సర్వం అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్ముడు. కాబట్టి ఆ మాయ తెర ఎవరు తొలగించుకోగలరంటే గనక కృష్ణ పాదాలను ఆశ్రయించిన వారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు గీతలో, నా మాయ మరి దాటశక్యము కానిది అంటాడనమాట. మరి ఎవరు ఆ మాయను అధిగమించవచ్చంటే, ఎవరైతే నా పాదాలు ఆశ్రయిస్తాడో నా శుద్ధ భక్తుడు మాత్రమే ఆ మాయని దాటగలడు. కాబట్టి ఆ మాయను జయించగలడు. కాబట్టి ఆ విధంగా మరి భగవంతుడు చెప్తాడు. కాబట్టి ఆయన ఆ మాయా తెర చేత కప్పబడి ఉండి, మనకు భగవంతుడు కనిపించడనమాట. కాబట్టి అటువంటి బ్రహ్మజ్యోతి నిరాకారవాదులు, తర్వాత మరి ప్రతి అణువులో ఉంటాడాయన ఉంటాడు. వెలుగు అంటే బ్రహ్మజ్యోతి స్వరూపంలో ఉంటాడు. మరి బ్రహ్మాండములో కూడా ఉంటాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఉంటాడు. కాబట్టి ఎక్కడ లేడని చెప్పండి అని చెప్పేసి అందుకే చెప్తాడు ప్రహ్లాద్ మహారాజు తన తండ్రితో. అంతటా ఉన్నాడక్కడ భగవంతుడాయన. సర్వవ్యాపకుడాయన. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాడు. భౌతిక జగత్తులో కూడా ఉన్నాడు. కాబట్టి కాబట్టి సర్వవ్యాపక పరమాత్మునిగా పాక్షికంగా అనుభూతమవుతాడు. ఎవరికంటే నిరాకారవాదులకి. పాక్షికంగా. కాబట్టి తెర చేత కప్పబడి ఉంటాడు కాబట్టి కనిపించడు. ఉంటాడు, కనిపించడు అంతే. కానీ కేవలము విశుద్ధ భక్తుల చేతనే అతడు పూర్తిగా అనుభూతమవుతాడు. కాబట్టి ఎవరు విశుద్ధ భక్తులంటే సత్వ, రజో, తమో గుణాలని అతీతంగా ఉండేవాళ్ళు. వారెవరంటే కృష్ణ భక్తులు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడనమాట. గీతలో ఏం చెప్పాడు? సత్వగుణ వాళ్ళు ఎవరు ఆరాధిస్తారు? దేవీ దేవతలను ఆరాధిస్తారు అని చెప్పేసి. రజోగుణం వాళ్ళు రాక్షసులను ఆరాధిస్తారని చెప్తారు. తమో గుణం కలవారు భూత ప్రేతములను. కాబట్టి అక్కడ నెగటివ్ ఎనర్జీ వారిని ఆశ్రయిస్తారంట. కాబట్టి ఈ సత్వ, రజో, తమో గుణాల వాళ్ళుకు అతీతంగా ఉండేవాళ్ళు అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఎవరైతే మరి ఆ సత్యాన్ని, పరమ సత్యాన్ని తెలిసి మరి భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళని విశుద్ధ భక్తులు అంటారు. కాబట్టి కేవలము విశుద్ధ భక్తుల చేతనే అతడు పూర్తిగా అనుభూతమవుతాడు. కాబట్టి ఆ విశుద్ధ భక్తి స్థాయికి చేరాలి. కాబట్టి దానికి ఎంతో శ్రమ చేయాలి. మనమంతా మన యొక్క జపతపాలు బాగా తీవ్రం చేయాలి. తీవ్రేణ భక్తి యోగేన. కేవలము భక్తి యోగం ద్వారానే ఎవరైనా మనుజుడు మరి భగవంతుని అనుభూతము అనర్చుకొనగలడు. వేరు ఏ విధములు, ఏ పద్ధతుల ద్వారా సాధ్యం కాదు. ఈ విధముగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యముగా ఉన్నాడు. అంటే మనుజులు ఈ ప్రపంచంలో ఉండే మనుజులకు ఎవరికి భక్తి లేదు చెప్పండి? అందరికీ భక్తి ఉంది. భక్తి లేని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే మరి మనమంతా ఎవరంటే దేహాలు కాదు మనం. మనమంతా జీవాత్మలు. మరి ఎవరు జీవాత్మ అంటే పరమాత్మ యొక్క అంశ. మరి పరమాత్మ ఎవరంటే ఆయన యజమాని. జీవాత్మ ఎవరంటే సేవకుడు, దాసుడు. కాబట్టి దాసుడు నిరంతరము ఎవరి సేవలో ఉంటాడు? యజమాని సేవలో ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క దాసుడు తన యజమాని యొక్క సేవ చేయాలని చెప్పేసి మనసు నిరంతరము ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క భక్తి అనేది ఉంది అన్నమాట. కాకపోతే అది నిద్రావస్థలో ఉంది. నిద్రాణమై ఉంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి శ్రీకృష్ణుడే ఈ రకముగా శ్రీకృష్ణుడే ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు. ఎల్లరి అనుభూతి లక్ష్యంగా ఉన్నాడు. ఎల్లరికి అంటే ప్రతి ఒక్కళ్ళకు లక్ష్యం ఉంది. ఏంటంటే కృష్ణుని, భగవంతుని పొందాలని చెప్పేసి. ఏ విధంగా అంటే వేరు వేరు విధములుగా ప్రతి ఒక్కరు అందరూ అతనిని పొందగేరే తమ కోరికను బట్టి సంతృప్తి చెందుతుంటారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భగవంతుని ఆరాధిస్తారని చెప్తారు. కాబట్టి వారి స్థాయిలను బట్టి వాళ్ళు సంతృప్తి చెందుతుంటారు అని చెప్తుంటారు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తులతో వారు కోరే విధముగా దివ్య భావనలో అన్యోన్యంగా వర్తిస్తాడు. మరి భౌతిక జగత్తులో మాత్రమే కాదు. చెప్పాను కదా,
కదా. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఆయనే అంతా. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు గోలోక బృందంలో ఉండి మరి ఇక్కడ భౌతిక జగత్తులు, ఆధ్యాత్మిక జగత్తు అని చెప్పేసి 2 జగత్తులు ఏర్పాటు చేశాడు. వెలుగు ఆకాశము, చీకటి ఆకాశము. వెలుగు ఆకాశం అంటే ఆధ్యాత్మిక జగత్తు, చీకటి ఆకాశం అంటే భౌతిక జగత్తు. మరి అంతటా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వాళ్ళు కూడా విశుద్ధ భక్తులు వీళ్ళంతా. అంటే కృష్ణ సేవలో నిత్యము నియుక్తమై ఉండే వాళ్ళని మరి కృష్ణ సేవను మరి భక్తి యుక్త సేవని ప్రేమతో చేసే వాళ్ళని విశుద్ధ భక్తులు అంటారన్నమాట. ఆ విధంగా దివ్య భావనలో ఉండే వాళ్ళను భక్తులని భగవంతుడు మరి ఎంతో అన్యోన్యంగా వాళ్ళని వాళ్ళ యొక్క భావనని తీసుకొని వాళ్లకు ఆదరిస్తాడు. కాబట్టి ఒక భక్తుడు శ్రీకృష్ణుని పరమ ప్రభువుగా ఇక్కడ భక్తుల యొక్క రకాలు చెప్తున్నారు. కాబట్టి 5 విధములైన ప్రేమ. కాబట్టి 5 రకాలు అంటే భగవంతుడికి ప్రేమతో చేసే భక్తియుక్త సేవలు ఎన్ని రకాలంటే 5 రకములు అని చెప్పేసి చెప్తారు కదా ఆచార్యులు. కాబట్టి ఆ విధంగా ఒక భక్తుడు శ్రీకృష్ణుని పరమ ప్రభువుగా, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, నేను నా ప్రభువు ఎవరు? కృష్ణుడు, నేను ఆయన దాసుణ్ణి అని ఒక భక్తుడు ఆ విధంగా అర్చిస్తాడు, భగవంతుణ్ణి ఆరాధిస్తాడు. ఇంకొకడు తన సొంత మిత్రునిగా. కాబట్టి మిత్రునిగా ఎవరు ఆరాధించినారంటే అర్జునుడు. కాబట్టి మిత్రునిగా ఆరాధించినారు కృష్ణుణ్ణి ఎవరంటే అర్జునుడు, పాండవ మధ్యముడు, కాబట్టి పార్థుడు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి మరొకరు తన పుత్రునిగా, ఎవరు? యశోదమ్మ, నంద మహారాజు, దేవకీదేవి, వసుదేవులు. వీళ్ళు వచ్చేసి భగవంతుని నా పుత్రునిగా, నా పుత్రుడు అని చెప్పేసి యశోదమ్మ చెప్తుంది. నా చిన్ని కృష్ణుడు, నా కన్నయ్య పాపం మట్టి తిన్నాడు, మరి పాపం రాక్షసులు వచ్చి నన్ను నా కన్నయ్యను కష్టపెడుతున్నారు అని చెప్పేసి ఎంతో బాధపడుతుంటున్నమాట. తన పుత్రునిగా ఆ భావనలో భగవంతుని ఆరాధిస్తుంది. మరి ఇంకొకరు తన ప్రియునిగా, రాధారాణి. తర్వాత ఆ గోపికలు, బృందావనంలో ఉండే గోపికలు. అంటే అక్కడ ఎవరైతే గోపికల యొక్క ప్రేమ ఎటువంటిదంటే గనక చాలా మరి రాగానుగ భక్తి వాళ్ళది. కాబట్టి అది ఎంతో అత్యుత్తమమైన స్థాయితో కూడి ఉన్నది. ఆ విధంగా వచ్చేసి భగవంతుని కోరేవారు ఏమనంటే గోపికలు, రాధారాణి వాళ్ళు అంతా. కాబట్టి ఆ విధంగా మరి భక్తులు భగవంతుణ్ణి మరి పరమ ప్రభువుగా ఆరాధించే వాళ్ళు ఈ విధంగా మిత్రునిగా మరి ఆరాధించినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది ప్రభుపాదులు. కాబట్టి తన పట్ల గల విభిన్న ప్రేమ తీవ్రతను బట్టి శ్రీకృష్ణుడు ఆ భక్తులందరికీ సమానంగా వరదానము చేస్తాడు. కాబట్టి వారి విభిన్న ప్రేమలు ఉన్నాయి కదా. కాబట్టి భగవంతుడు నాకు ప్రభువు అని చెప్పేసి, భగవంతుడు కృష్ణుడు నాకు మిత్రుడు అని చెప్పేసి, మరి మూడవది కృష్ణుడు నాకు పుత్రుడని చెప్పి, తర్వాత కృష్ణుడే నాకు మరి పరమ ప్రియుడు అని చెప్పేసి మనము చైతన్య చరితామృతంలో శిక్షాష్టకములో రుణాదపి సునీచేన తరో రివా సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయా సదా హరి అని చెప్పేసి చివరి శ్లోకము ఏదైతే ఉందో అక్కడ చెప్తారనమాట చైతన్య మహాప్రభు. ఏది చెప్తారంటే, నీవే నాకు పరమ ప్రభువి, మరి మీరు నన్ను ఆదరించినను ఆదరించకపోయినను, లేదా మీ పరిస్వంగములో నన్ను గట్టిగా బంధించినను, మరి నీ పాదముల చెంత నన్ను ఉండనిచ్చినను చాలు, నాకదే 10,000 అని చెప్పేసి, నాకదే ఆనందం అని చెప్పేసి భావిస్తారనమాట. ఈ విధంగా వచ్చేసి చైతన్య చరితామృతము శిక్షాష్టకములో చెప్పిన విధంగా వచ్చేసి 8వ అష్టకం 8వ శ్లోకములో చెప్పినట్టు భగవంతుడు మనకు ఆయనే యజమాని. కాబట్టి మనము ఆయన ఏది చేయడానికైనా ఆయనకు హక్కు, అధికారము ఆయనకుంది అని చెప్పేసి భావిస్తారన్నమాట. ఆ విధంగా వచ్చేసి మరి రాధారాణి యొక్క
అనుభూతిని పొందిన మరి చైతన్య మహాప్రభువు మరి భగవంతుని ఆ విధంగా కీర్తించాలని చెప్పేసి మాకు మార్గదర్శనంగా ఆ విధంగా వచ్చేసి భక్త్యావతారం పొంది మరి తీసుకొని మనకు బోధించి వెళ్ళినారు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చైతన్య మహాప్రభువుగా. ఈ భౌతిక జగత్తులో అవే అన్యోన్య భావాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అవన్నీ భగవంతుని ద్వారా వివిధ రకాల ఆరాధకులతో సమానంగా పెంచుకోబడతాయి. కాబట్టి చాలా ఇప్పుడు నవవిధ భక్తులు ఏవైతే భక్తి మార్గములు ఏవైతే ఉన్నాయో మరి శ్రీకృష్ణ భగవానుడికి మరి భాగవతము ఎవరు చెప్పారంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం చెప్పేసి ఆ విధంగా భగవంతుని ఆయా విధములుగా మనము ఆరాధించవచ్చు. భక్తి విధములు, భక్తి మార్గములు ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారు కదా. కాబట్టి ఈ భౌతిక జగత్తులో మరి తద్భావం మరి భావగ్రాహి జనార్దన భగవంతుడు ఎట్టి భావనతో మనము భగవంతుని ఆరాధిస్తామో అట్టి భావనతో మమ్మలను ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాడు. అవే అన్యోన్య భావాలు అని ఈ భౌతిక జగత్తులో ఉండేవి. కాబట్టి పరీక్షణ్ మహారాజు భాగవతం శ్రవణం చేయడం ద్వారా ముక్తిని పొందాడు. ఆ విధంగా మరి పఠనం చేయడం ద్వారా సుఖదేవ్ గోస్వామి మరి ఆయన కూడా ముక్తిని పొందారు. తర్వాత నిరంతరము స్మరణ చేయడం ద్వారా ప్రహ్లాద్ మహారాజు ముక్తిని పొందాడు. తర్వాత పాదసేవనం చేసే లక్ష్మీదేవి కాబట్టి మాత ఎప్పుడు వచ్చేసి విష్ణువు యొక్క పాదాల చెంత ఉండి ఆయన పాదాలు నొక్కుతూ ఆయన పాదసేవ చేయడం ద్వారా ఆమె ముక్తిని పొందింది. అంటే వైకుంఠంలో వెళ్ళింది ఉన్నారు, నిత్యము ఉన్నారు. తర్వాత అర్చనము మరి పృథు మహారాజు అర్చనం చేయడం ద్వారా ఆయన మరి ముక్తిని పొందారు. తర్వాత ఆ వందనం అక్రూరుడు కాబట్టి కంసుడి పంపు పైన అంటే పంపినందువలన మరి బలరామకృష్ణుని తీసుకురండి అని చెప్పేసి బృందావనానికి పంపినప్పుడు ఆయన ఆ విధంగా బృందావనంలో వచ్చేసి మొత్తం అంతా గోవులన్నీ అక్కడ ఉండే చిన్ని రాళ్లను కూడా మరి పౌడర్ లాగా పాన్స్ పౌడర్ లాగా భూమి అంతా మొత్తం మెత్తటి పౌడర్ లాగా ఉంటుంది అన్నమాట మొత్తం. కాబట్టి ఆ విధంగా గోవులు తన గిట్టెలతో కృష్ణుడికి పాదాలు చెప్పులు వేసుకుంటే వాళ్ళ అమ్మ చెప్తే యశోదమ్మ చెప్తే వినడం అనమాట. గోవులకు చెప్పులు లేవు కాబట్టి నేను కూడా చెప్పులు వేసుకొని అమ్మా అని చెప్పి యశోదమ్మ చెప్పినప్పుడు ఇవి రాత్రికి రాత్రే వెళ్ళి గోమాతలని 9 లక్షల గోవులు కదా మొత్తం అంతా ఆ బృందావనం అంతా వచ్చేసి మొత్తంలో ఉండే ఎక్కడా ఒక చిన్ని రాయి కూడా మిగిల్చకుండా మరి మట్టిని బాగా చిన్ని కదా ఎంతో నైస్ మట్టిగా మార్చేసి ఎంతో పౌడర్ లాగా మార్చేసి శృతి మెత్తగా పాదాలు కృష్ణుడికి ఉండే విధంగా చేస్తాయన్నమాట. అప్పుడు కృష్ణుడి పాదాలు అక్కడ గుర్తులు ఆయనకు 2 పాదాలకు వచ్చేసి 22 గుర్తున్నాయి కదా. ఇప్పుడు అక్రూరుల వారు ఆ గుర్తులు చూసి తన పాదాలతో భగవంతుడి యొక్క పాదాల పైన తొక్కకూడదని చెప్పేసి మరి పొర్లు దండాలు పెట్టుకుంటూ దండవాద ప్రణామం కాదు పొర్లు దండాలు పెట్టుకుంటూ భగవంతుని ఇంటికి వెళ్తాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు అక్రూరుల వారు. కాబట్టి అక్రూర వరద గోవింద అన్నట్టు ఆయన వందనములో ఆయన ముక్తిని పొందినాడు, భగవంతుడి యొక్క ముక్తిని. తర్వాత వందనం సఖ్యం అర్జునుడు సఖుడు కాబట్టి కృష్ణుడి యొక్క మిత్రుడుగా ఆయన భగవంతుని పొందినాడు, ముక్తిని పొందినాడు. ఆ తర్వాత దాస్యం హనుమంతుల వారు శ్రీరాముడి యొక్క దాసుడిగా మరి ముక్తిని పొందినాడు. తర్వాత ఆత్మ నివేదనం దాసుడుగా, తర్వాత ఆత్మ నివేదనం ఎవరంటే బలి చక్రవర్తి. ఆయన ఎవరంటే మరి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మనువడు. ఆ విధంగా ఆయా భావాలు ఏవైతే ఉంటాయో మరి పుత్రునిగా భావన, మిత్రునిగా భావన, ప్రియునిగా భావన, భగవంతుడు నా యజమాని అని చెప్పి భావన, ఈ విధంగా ఆ భావాలను బట్టి భగవంతుడు వివిధ రకాల ఆరాధనలతో సమానంగా పంచుకోబడతాడు. కాబట్టి అవన్నీ విశుద్ధ భక్తుడు ఇక్కడ దివ్యధామము 2 చోట్ల కూడా భగవంతుని సాంగత్యాన్ని పొంది స్వయముగా సేవ చేయగలిగి ఆ
ప్రేమయుత సేవలో దివ్యానందాన్ని పొందుతాడు. విశుద్ధ భక్తుడు ఎవరంటే కృష్ణ భక్తుడు. ఇక్కడ దివ్యధామము 2 చోట్ల అని చెప్తున్నాడు. దివ్యధామం 2 చోట్ల అంటే ఆధ్యాత్మిక ఆకాశములో ఉండే వైకుంఠములు, తర్వాత ఆ పైన ఉండే గోలోక బృందావనం. కాబట్టి ఇవి 2 చోట్ల. కాబట్టి కృష్ణ భక్తులు అంటే వైకుంఠానికి వెళ్తారు. అంటే కృష్ణుడి యొక్క స్వరూపాలైన పురుషావతారాలైన విష్ణువులను ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైకుంఠాలకు వెళ్తారు. కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఉండే దేవధామము అవి దేవధామాలే అవన్నీ. ఆ పైన ఉండే గోలోక బృందం కృష్ణుడి యొక్క భక్తులు గోలోక బృందానికి వెళతారు. ఇక్కడ 2 చోట్లను భగవంతునితో సాంగత్యాన్ని పొంది అంటే ఆయనతో కలిసి ఉంటారన్నమాట. కాబట్టి కాబట్టి సా సాలోక్య ముక్తి అన్నట్టు. కాబట్టి అదే లోకములో మరి ఆయన దగ్గరగా ఉంటారు సాంగత్యము. అంటే మనమంతా అంటే భక్తుల సాంగత్యం మనమంతా కలిసిమెలిసి ఉంటాం గదా! భజన చేయడము, కీర్తన చేయడము, తర్వాత జపం చేయడం. ఆ విధంగా భగవంతుని సాంగత్యంలో ఉండి స్వయముగా సేవ చేస్తారు. ఆ విధంగా ప్రేమయుత సేవలో దివ్యానందాన్ని పొందుతారు. వైకుంఠాలలోను, తర్వాత గోలోక బృందంలోను. జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింపచేయడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకోగోరే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు వారికి తన జ్యోతిలో కలుపుకొని సహాయం చేస్తాడు. చూడండి ఇక్కడ భగవంతుడికి ఆకారం లేదని చెప్పి చెప్తారనమాట. వాళ్ళేమంటారంటే మేము ఐక్యమైపోతాము అంటారు. కాబట్టి ఐక్యమైపోవడం అంటే ఆత్మ వ్యక్తిగతమైనది. కాబట్టి వాటికి మరి ఏం చేస్తారంటే వీళ్ళు మనము లీనం చేసేస్తాము అని చెప్పేసి. అంటే ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. కాబట్టి జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని మనమంతా జీవాత్మలు మనం. కాబట్టి జీవులు మనం. కాబట్టి జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింప చేస్తారు వాళ్ళు. ఆ విధంగా కోరుకుంటారు వాళ్ళని. భగవంతుడి కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా జీవుని వ్యక్తిగత అస్తిత్వాన్ని నశింప చేసుకోవాలని చెప్పేసి కోరికతో ఆధ్యాత్మిక జగత్తులో ఉండే బ్రహ్మజ్యోతి అంటే భగవంతుడి యొక్క ప్రకాశములో లీనమయ్యే కోరే వారిని ఏమంటారంటే ఆధ్యాత్మిక ఆత్మహత్య అని చెప్పేసి అన్నారు ప్రభుపాదులు ఇక్కడ. ఆ విధంగా చేసుకొని కోరే నిరాకారవాదులను కూడా శ్రీకృష్ణుడు తన జ్యోతిలో కలుపుకొని వాళ్ళు కూడా ముక్తిని ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్తాడు. అంటే మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక జగత్తులో మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ కృష్ణ భక్తులుగా ఉండి అప్పుడు సాకార రూపాన్ని భగవంతుని రూపాన్ని ఆరాధించిన తర్వాతనే మళ్ళీ వాళ్లకు వైకుంఠము లేదా గోలోక బృందావనం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆచార్యులు చెప్తారు. కాబట్టి అటువంటి నిరాకారవాదులు నిత్యానందమయమైన భగవంతుని అంగీకరించరు. కాబట్టి నిత్యానందమైన భగవంతుడు అంటే మరి సచ్చిత్ ఆనంద స్వరూపం భగవంతుడిది. కాబట్టి మరి సత్యమైనది కదా, మరి జ్ఞానంతో కూడినది, మరి ఆనందపూర్ణమైనది ఆ భగవంతుడి యొక్క స్వరూపం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు నిరాకారవాదులు మరి ఆ ఆనందాన్ని వాళ్ళు అంగీకరించరనమాట. అటువంటి స్వరూపాన్ని అంగీకరించరు వాడు. అందుకే వారు తమ వ్యక్తిత్వాన్ని చేసుకున్న వారై ఆ దేవదేవుని దివ్యా సేవానందాన్ని అనుభవించలేరు. కాబట్టి జ్యోతిలో లీనము కావడం వలన మరి జీవాత్మలుగా మనం ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని సేవ చేసే అవకాశం ఉంటుందంటే ఉండదు. కాబట్టి ఆనందాన్ని పొందుతారా? భగవంతుడితో భగవత్ సేవ చేసే ఆనందం పొందుతారంటే పొందలేరు. కాబట్టి అందుకే చెప్తున్నారు. కాబట్టి ఆ దేవదేవుని దివ్యానంద సేవని అనుభవించలేరు వాళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి నిరాకార స్థితిలోనూ స్థిరంగా ఉండలేనట్టి వారిలో కొందరు ఈ భౌతిక కార్యరంగానికి తిరిగి వచ్చి నిద్రాణంగా ఉన్న తమ కార్యవాంఛలను ప్రదర్శిస్తారు. ఇక్కడ ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఏం ఫెయిల్ అవుతారు? బ్రహ్మజ్యోతిలో లీనము అయ్యే మరి క్రమములో మరి ఎవరైతే మరి కొందరు ఫెయిల్ అయిపోతారో వాళ్ళు తిరిగి ఏమొస్తారంటే ఈ భౌతిక జగత్తుకు వస్తారు. ఇక్కడ ఈ భౌతిక జగత్తులో వచ్చి ఏం చేస్తారు? కార్యాలు చేస్తారు. కాబట్టి ఏమిటా కార్యాలంటే వాంఛలు, కోరికలు సంబంధించి. కాబట్టి కోరికల కొరకై వాళ్ళు
నానా విధములుగా కర్మలు చేస్తూ మరి చిక్కుబడి ఈ భవ కర్మబంధనలకు చిక్కుబడి మరి ఈ భవ రోగానికి మరి వాళ్ళు అలపడిపోయి ఇక్కడే మరి వాళ్ళ యొక్క కాబట్టి నిరాకార జ్యోతి నిరాకార స్థితిలోనూ స్థిరంగా ఉండలేని వాళ్ళు తిరిగి భౌతిక జగత్తుకు వచ్చి మరి కర్మకాండ చేయడము కాబట్టి మరి కర్మలు మరి కర్మయోగులుగా మారిపోతారన్నమాట. కాబట్టి ఆ విధంగా మారిపోతారని చెప్తున్నారు. వారికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశము ఉండదు. కాబట్టి అట్టి వారికి ఆధ్యాత్మిక లోకంలో ప్రవేశం ఉంటుందంటే ఉండదు. కానీ భౌతిక లోకాలలో పనిచేయడానికి తిరిగి వచ్చే అవకాశము భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే మళ్ళీ కృష్ణ భక్తి చేయాలి కదా! కృష్ణ భక్తులు కావాలి కదా వాళ్ళు. కాబట్టి అవకాశం భగవంతుడు ఇస్తాడు. కాబట్టి కాబట్టి కామ్య కర్మరతులైన వారికి భగవానుడు యజ్ఞేశ్వరునిగా వారికి కర్మలకు వాంఛిత ఫలాలను ఇస్తాడు. కాబట్టి యజ్ఞదాన తప కర్మ అని చెప్పాడు కాబట్టి మరి యజ్ఞములు చేస్తారన్నమాట. కర్మకాండ సంబంధించి యజ్ఞములు చేసినప్పుడు మరి యజ్ఞేశ్వరుడుగా భగవానుడు వాళ్ళ యొక్క ఫల వాంఛితాలను తీరుస్తాడనమాట. ఆ విధంగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఇక్కడ భౌతిక జగత్తులో మళ్ళీ జన్మ తీసుకోవాలి వాళ్ళు. యోగ సిద్ధులను కోరే యోగులకు ఆ శక్తులు కాబట్టి అష్టసిద్ధులు కావాలని యోగులు కొంతమంది కోరుతారు. కాబట్టి యోగం కావాల్సిన వాళ్ళని యోగ సిద్ధులు ఇవ్వడం అష్టసిద్ధులు ఇవ్వడం అని చెప్పేసి జరుగుతుంది. ఇవన్నీ ఇస్తాడు భగవంతుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే విజయప్రాప్తికి ప్రతి ఒక్కరూ కేవలం ఆ దేవదేవుని కరుణ పైననే ఆధారపడి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే జీవాత్మలు ఉంటారో ప్రతి ఒక్క జీవాత్మ ఎవరి కరుణ పైన ఆధారపడి ఉండాల్సింది అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క ఎవరైనా కావచ్చు. ఆ 33 కోట్ల దేవీ దేవతలైనా కావచ్చు. వాళ్ళు కూడా జీవాత్మలే. భగవంతుని యొక్క మరి శక్తి ప్రధానులు వాళ్ళు. వాళ్ళు కూడా భగవంతుని యొక్క కరుణ పైననే ఆధారపడి ఉండవలసినదే. వాళ్ళు వైష్ణవులు కాబట్టి ఆ విష్ణువు యొక్క కార్యాలను చేయడానికి మరి నియుక్తులైన లోకపాలకులు వీళ్ళందరూ ఇదే విధంగా విజయప్రాప్తి కొరకై కృష్ణుడి పైన ఆధారపడి ఉండాల్సిందే. కాబట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఒకే మార్గము పైన ఉన్నట్టి వివిధ స్థాయిల విజయాలు మాత్రమే. కాబట్టి అన్ని రకాల అవి అన్ని ఆధ్యాత్మిక రకాలే. అన్ని పద్ధతులు ఆధ్యాత్మికములే. కాబట్టి ఇవన్నీ ఒకే మార్గం పైన ఉన్నట్టు వివిధ స్థాయిలు అని చెప్పేసి ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం చెప్పినాడు ఇక్కడ 2వ స్కందము 3వ అధ్యాయము 10వ శ్లోకము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషి కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వ స్థితికి రానిదే అన్ని ప్రయత్నాలు అసంపూర్ణముగానే మిగిలిపోతాయి. కాబట్టి ఇక్కడ ఎందుకంటే దీనికి భగవంతుని యొక్క భక్తుడిగా కృష్ణ భక్తుడిగా కానట్టి వాళ్ళు ఈ భౌతిక జగత్తులో జనన మరణ కాల చక్రములో ఇక్కడే మరి ఉండిపోతారు అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ భగవంతుడు చెప్పినాడు. భాగవతుడు చెప్పినదని చెప్తాడు. అకామః సర్వ కామో వా మోక్షగామ ఉదారదీహి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కోరికలు లేకపోయినా ఎవరు కోరికలు లేని వాళ్ళు? కృష్ణ భక్తులు. కాబట్టి కృష్ణ భక్తులు కోరిక ఉంటుందంటే ఉండదు. కాబట్టి కామ్యకర్మ ఫలాలు కోరినా లేదా మోక్షమును కోరినా కామ్యకర్మ ఫలాలు నేను యజ్ఞం చేసినాను నాకు యజ్ఞ ఫలం కావాలా, లేదంటే నేను ఈ పని చేశాను కాబట్టి నాకు జీతం కావాలా అనే విధంగా భగవంతుడికి ఏదైనా మరి టెంకాయలు కొట్టినాను నేను 10th క్లాస్ పాస్ కావాలా, లేదా 10th క్లాస్ 100 టెంకాయలు కొడతాను నాకు మంచి ఉద్యోగం రావాలా, ఇవన్నీ కామ్యకర్మ ఫలాలు. ఇవి కోరినా కూడా కదా, కోరిక లేకుండా భగవంతుని సేవ చేసిన, కోరికలతో సేవ చేసిన, లేదా మోక్షాన్ని కోరిన మనిషి కృష్ణ భక్తి భావనలో పరిసమాప్తమయ్యే సకల పూర్ణోత్తము కొరకు ఛాయాశక్తుల భగవంతుడిని అర్థించాలి, కృష్ణుని అర్థించాలి. మనము ఈ భౌతిక జగత్తులో ఉండే
33 కోట్ల దేవీ దేవతలను ఉపాసిస్తే గనక మనము ఆయా దేవీ దేవతల భక్తులైతే గనక ఆ దేవీ దేవతలు మనకు వరం ఇవ్వడానికి కృష్ణుడి దగ్గర ప్రార్థిస్తారు. కృష్ణ నువ్వే గదా! ఆ ఫలానా వ్యక్తిని నాకు భక్తుడిగా మార్చినావు. ఆయన హృదయంలో హృదయ పరమాత్ముడిగా ఉండి, అంతర్యామిగా ఉండి, మరి నా పైన భక్తిని మరి స్థిరపరిచినావు గదా! మరి నాకు భక్తుడైనాడు, నాకు పూజ చేసినాడు, నాకు వ్రతం చేసినాడు, నా నోము నోచినాడు. ఏమి కాబట్టి నాకు ఉపవాసం చేసినాడు. కాబట్టి ఆయనకు వరమియ్యాల ఇవ్వు అని అర్థించాల్సిందే. నేరుగా ఆయన భగవంతుడు మనకు ఇవ్వకపోయినా కూడా ఆ విధంగా కూడా మనకు భగవంతుని ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆయన ఇవ్వడం వలనే మనం పొందుతాము. వేరెవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ఇది సత్యము, పరమ సత్యము. కాబట్టి ఎటు తిరిగి మనము భూమి గుండ్రంగా ఉందన్నట్టు కృష్ణుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి. ఎవరిని ఉపాసించినా, ఎక్కడ వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎక్కడ రావాలి? ఆధ్యాత్మిక జగత్తులో బ్రహ్మజ్యోతి వెలుగు ఆకాశంలో ఉండే బ్రహ్మజ్యోతికి వెళ్ళి ఆసక్తి లేక తిరిగి వచ్చే వాళ్ళంతా ఈ విధంగా మళ్ళీ ఈ భౌతిక జగత్తులో బందీలైపోయి ఇక్కడ జనన మరణ కాలచక్రంలో చిక్కుకొని వాళ్ళు పూర్తిగా భగవంతుని తిరిగి మరి ఆయన ఆశ్రయించి తప్ప వాళ్లకు ఫలాలు తప్పవు. హరే కృష్ణ. కాబట్టి మనమంతా కృష్ణ భక్తులై కృష్ణ పాదాలు ఆశ్రయించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని బాగా తీవ్రంగా మరి తీవ్రైన భక్తి యోగానాన్ని భక్తి యోగంలో తీవ్రంగా ఉండి మరి ఆధ్యాత్మిక మరి గురువులు యొక్క ఆధ్వర్యంలో మనము జీవితం గడుపుతూ మరి ఇస్కాన్ సంస్థ ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా మరి భగవద్గీత భాగవతాన్ని మరి కృష్ణ ప్రసాదం తీసుకోవడము, మరి పఠనం చేయడము, ఈ విధంగా కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలో మనము మన జీవితాలు గడపాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైష్ణవులందరికీ ప్రణామాలు, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ చైతన్యాన్ని చక్కగా వివరించారు ప్రభు. హరే ప్రభుకు ఒకసారి హరే కృష్ణ మంత్రంతో ధన్యవాదాలు తెలియజేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.